హైకోర్టులో గౌరవ అడ్వకేట్ జనరల్ గారు కూడా ఒప్పుకున్నారు రోస్టర్ లో తప్పులు ఉన్నాయని. రోస్టర్ లో తప్పులు క్లియర్ గా ఒప్పుకున్న తర్వాత ఏ ఉద్దేశంతో మీరు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు? మాకు ఉద్యోగ భద్రత లేదు. మాకు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ నోట్ రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడి నుంచి ఒక్కరు కూడా కదరు. మేము ప్రాణ త్యాగానికైనా మేము సిద్ధంగానే ఉన్నాం, సిద్ధపడే ఉన్నాం. మేము ప్రాణ త్యాగమైనా చేస్తాం, కానీ మేము ఎక్కడి నుంచి తగ్గేదే లేదు. క్లియర్ గా చెప్తున్నాం, మాకు క్లియర్ గా వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. వెబ్ నోట్ మాకు క్లియర్ గా రిలీజ్ చేయాలి. మార్గం ఏమి లేదండి. మేము ఈ రోజు అంతా ఇక్కడే ఉంటాం. రేపు ఎగ్జామ్స్ కూడా వెళ్ళము. మినిమం 4000 మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఎగ్జామ్ బాయ్కట్ చేసి తీరుతాం. మేమందరం దృఢ సంకల్పంతో ఉన్నాం. మేమందరం దృఢ నిశ్చయంతో ఉన్నాం. మీ ప్రభుత్వాలే కాదు, దేనికి భయపడేదే లేదు. మా లక్ష్యం అంటే మీరు వెబ్ నోట్ ఇప్పుడు రిలీజ్ చేయాలి. రోస్టర్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీరాలి. ఇది జరగాలి. మా ఏడులో మీకు పట్టమా? మీకు ఎందుకు తెలిపించాం? మేము ఎందుకు తెలిపించాం? మమ్మల్ని నేర్పించుకున్నామా? మీరు మీకు ఇంకా ఏ విధంగా చెప్తున్నారు పోలీసులు. ఆ ప్రజలకు పిల్లలు ఉండరా? ఆ పిల్లలకి ఉద్యోగాలు అవసరం లేదా? ఇలా తప్పులు తడకలతో ఉద్యోగాలు ఇస్తే ఆ ప్రజలు ఊరుకుంటారా? ఆ కుటుంబాలు ఊరుకుంటారా? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అవసరం లేదా? వాళ్ళ పిల్లలు ఎలాగో మేము కూడా అంతే. మాకు న్యాయం జరగాల్సిందే. తప్పులు మీలో పెట్టుకుని మమ్మల్ని బలి చేస్తారా అని అడుగుతున్నాను. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇక్కడే ఉంటాం, ఇక్కడ ధర్నా చేస్తాం. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ తప్పులు తడకలుగా ఆ రోజు రోస్టర్ రిలీజ్ చేసింది. మేము ఆ రోజే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ముందే మేము కేసు వేయడం జరిగింది కోర్టులో. అడ్వకేట్ జనరల్ గారు ఒప్పుకున్న తర్వాత కూడా ఏపీఎస్సీ ఈ విధంగా వ్యవహరించడం అసలు ఏమాత్రం సరికాదు. పోస్టులు అమ్ముకున్న దాన్ని గ్రామం చేసిన ప్రజల ఆంధ్ర ప్రజలారా ఒక్కసారి గుర్తించండి. మేము మీ పిల్లలు లాంటి వాళ్ళమే. మా కోడి వినండి, మా వైపు సపోర్ట్ చేయండి. మా బాధ మీకు అర్థం కావట్లేదా? పోస్టులు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేశారు. ఈ రోజు మా బాధ మీకు తెలియట్లేదా? ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో వెబ్ నోట్ రిలీజ్ చేసేంత వరకు మేము మా ఉద్యమాన్ని ఆపము. సుమారు 4-5 వేల మంది విద్యార్థులు ఇక్కడ మారించాం. మేము ఎగ్జామ్ ను బాయ్కాట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు వెబ్ నోట్ రిలీజ్ చేసి తీరాలి. ఇదే మా ప్రధాన డిమాండ్. అయితే ప్రధానంగా సచిన్ మనం చూడొచ్చు, అసలు మొత్తం అంతా వీళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లోనే తగ్గేది లేదంటున్నారు. అసలు రేపు పరీక్ష అసలు ఏ విధంగా స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. అయితే పోలీసు వాళ్ళు మొత్తం అంతా మోహరించడం అయితే జరిగింది. ఏసీపీ క్యాటర్ నుంచి సీఏ క్యాటర్ వరకు అంతా మోహరించడం జరిగింది. మనం వీళ్ళైతే మటుకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనే అసలు మాకు అన్యాయం చేస్తే మేము కూటమి ప్రభుత్వం అయితే ఓట్లేసి గెలిపించినా సరే మాకు వీళ్ళు మా విషయంలో అయితే మాకు సార్ గత 3 రోజుల నుంచి మేము శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. ఎంఈపీలో సీఎం గారు ఒక మాట మాట్లాడుతున్నారు, చైర్మన్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. రేపు పొద్దున సార్ 12,000 మంది మా నిరుద్యోగుల ఆవేదన మేము 5 ఏళ్లుగా మేము పోరాడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. చెప్పండి, ఏం చెప్తారు? ప్రధానంగా మీరు ఏం చెప్తారు? సార్ మేము ఎప్పటి నుంచో 6-7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేవు సార్. మేము ఎంతగానో ఎన్నో కష్టాలు పడి రోజు నెలకి 10,000 మా అమ్మ పంపిస్తున్నారు సార్. మేము బతకలేకపోతున్నాం సార్. ఈ జాబ్ లేకపోతే ఇలా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. ఫస్ట్ ఓకే అన్నారు సార్. తర్వాత ఏమి ఎగ్జామ్ నిర్వహించేస్తారని చెప్పేస్తాం. పూర్తిగా రాష్ట్రాల తప్పులు ఉన్నాయి. ఎగ్జామ్ నిర్వహించిన పక్క నోటిఫికేషన్ క్యాన్సల్ అవుతుంది సార్. పక్కకు వస్తుంది క్యాన్సల్ అవుతుంది సార్. చెప్పండి, ఏంటి మీకు ఎలా న్యాయం కావాలి? సార్ వారం రోజుల నుంచి మేము చాలా శాంతియుతంగా మా నిరసనలు తెలియజేస్తున్నాం, కానీ ఎవరు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చామని ఈ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరూ బయటకు వచ్చారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సార్? గత 6 సంవత్సరాలుగా వచ్చిన ఒకే ఒక నోటిఫికేషన్ సార్. రోస్టర్ మిస్టేక్ సరి చేసి మాకు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయండి. అది లేట్ అయినా పర్లేదు, కానీ ఇలా కండక్ట్ చేస్తే మేము కోర్టు చుట్టూరు తిరగాలి సార్. ఉద్యోగం వచ్చినా కోర్టు చుట్టూ తిరగాలి సార్. 6 సంవత్సరాల నుంచి ఎంతో మంది అందరూ కూలి పనులు చేసుకునే వాళ్ళే సార్. పాపం వారి గోడు ఎవరు పట్టించుకోవట్లేదు సార్. సార్ మా డిమాండ్ ఏమీ లేదు సార్. మాకు రోస్టర్ మిస్టేక్ సరి చేసి మాకు మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయండి. మేము ఆగుతాం. 6 సంవత్సరాలు ఆగాం. ఇప్పుడు ఒక నెల 2 నెలలకి ఆగలేమా సార్? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? ఇప్పుడు రోడ్డు మీద వచ్చి నిరసన తిరుగుతున్నాం కాబట్టి అందరూ మా దగ్గరికి వచ్చారా? వారం రోజుల నుంచి ఒక్కరు కూడా మా గోడు ఎవరు పట్టించుకోలేదు సార్. చెప్పండి, ఏం కావాలి? ఎలా
సార్ ఇవన్నీ మాకు వద్దు. సార్ 4 రోజులుగా శాంతి పోరాటం చేస్తున్నాం సార్. రేపు ఉదయం ఎగ్జామ్ పెట్టుకొని ఇదిగో లోకేష్ గారు సీఎం గారు మీకు న్యాయం చేస్తామంటే వెయిట్లు ఇస్తూనే ఉన్నారు. కానీ ఇదిగో అదిగో ఇదిగో పులి అదిగో మేక అన్నట్టు మాకు చూపించి వదిలేస్తున్నాడు. మేము గత 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక వచ్చినా కూడా రాష్ట్రం క్లియర్ చేస్తామని చెప్పింది మా గవర్నమెంట్. ఈ రోజు ఈ క్షణంకి అది మరి ఇంకా క్లియర్ చేయకుండానే ఇస్తుంది సార్. మేము ఎంతగానో వెయిట్ చేసి ఈ క్షణాన్ని సాయంత్రం 6 గంటల వరకు వెయిట్ చేసి ఇప్పుడు రోడ్లు ఎక్కాను సార్. ఎగ్జామ్ రాసిన అది క్యాన్సిల్ అవుతుంది. మొత్తం ఎగ్జామ్ రాసిన అది వృధా అని మాకు అర్థమైంది సార్. గవర్నమెంట్ కూడా తప్పులు రాష్ట్రం ఉన్నాయని ఒప్పుకొని కూడా ఈ క్షణాన్న మరి ఇంకా ఇప్పుడు కూడా ఎగ్జామ్ యథావిధంగా జరుగుతుంది అని అంటుంది. గవర్నమెంట్ స్పందన లేకపోవడం ఏంటి? మీ తదుపరి కార్యాచరణ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఎగ్జామ్ రాయింది సార్. ఈ లైవ్ ద్వారా మిగిలిన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా ఎగ్జామ్ బాయ్కాట్ చేయాలని నా ఒక పిలుపుగా ఇంతమంది నిరుద్యోగుల పిలుపుగా నేను పిలిపిస్తున్నాను సార్. అదే రైట్, శివరామకృష్ణ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఒకసారి విజయవాడ వెళ్దాం. ఏపీఎస్సీ ఆఫీస్ దగ్గర అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి విజయవాడ వెళ్లే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం ఏపీఎస్సీ ఆఫీస్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఒకసారి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ప్రస్తుతం అయితే అభ్యర్థులు కొంతమంది వచ్చి వెళుతున్నారు. ఇంకా అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు ప్రొడక్షన్ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది పోలీసులు అయితే రావడం జరిగింది. వాస్తవంగా మధ్యాహ్నం చాలామంది ఇక్కడికి వచ్చారు, కానీ పోస్ట్ పోన్ అయిందని తెలిసిన తర్వాత వాళ్ళంతా కూడా సొంత ఇళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇప్పుడు ఇది యథాతథంగా ఎగ్జామ్ జరగబోతుందంటూ ప్రకటన రావడంతో వాళ్ళంతా కూడా వెనక్కి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏపీఎస్సీ కార్యాలయానికి చేరుకుంటారనే సమాచారంతో పోలీసులు కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అటు ప్రభుత్వం ఒక ప్రకటన, ఇటు ఏపీఎస్సీ ఇంకొక ప్రకటన చేయడం కారణంగా అభ్యర్థులు అయితే ఒక గందరగోళం కనబడుతుంది. అసలు ఎగ్జామ్ రాయాలా వద్దా, అసలు ఎగ్జామ్ ఉందా లేదా అని ఒక తెలియని వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పాలి. మరి చూడాలి ఇప్పుడు ఏపీఎస్ నుంచి ఏమైనా మరో ప్రకటన రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మరోవైపు ప్రభుత్వం దీని మీద ఇప్పుడు భర్జన పడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ ఏపీఎస్సీ దాన్ని తిరస్కరించి ఎగ్జామ్ని యథావిధిగా కండక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే వాదనలు వినపడుతూ ఉన్నాయి. మరోవైపు రేపు ఆంధ్రప్రదేశ్ ఇటు కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్, ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ ఉన్న కారణంగా దీన్ని పోస్ట్ పోన్ చేయలేమంటూ ఒక నిర్ణయం ప్రకటించడం, దానిపైన కూడా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కోర్టులో ఉన్నటువంటి కేసును మార్చి 11న జడ్జిమెంట్ చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏపీఎస్సీకి వచ్చిన నష్టం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రాత్రికి అభ్యర్థులు ఇక్కడే ఉండే అవకాశం ఉండి ఇక్కడ ఆందోళన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడతారనేది మనకు అందుతున్న సమాచారం. సచిన్, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రాజేష్. విజయవాడ నుంచి నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విశాఖపట్నం అక్కడ నడి రోడ్డు మీద వేలాది విద్యార్థులు అక్కడ కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్సీ తీరు మీద వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి నేను వైజాగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శివరామకృష్ణ, అక్కడ పోలీసులు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? మనం చూడొచ్చు, విశాఖ ఇసుకతోట జంక్షన్ అయితే మొత్తం అంతా స్తంభించింది. మొత్తం అంతా ఎక్కడికక్కడ వాహనాలు అయితే స్తంభింపజేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎగ్జామ్ పరీక్ష రాసే పరిస్థితి లేదని చెప్పి అభ్యర్థులు చెప్తున్నారు. బ్రదర్, చెప్పండి, ఏం కావాలి మీకు? సార్, రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి. తప్పులు ఉండడం వల్ల అభ్యర్థులు చాలా నష్టపోతారు. కనుక రోస్టర్ విధానాన్ని సరిచేసి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. గత వారం రోజుల నుండి చేస్తున్నాం, బాయ్కట్ చేస్తున్నాం, కూడా ఎగ్జామ్ కూడా బాయ్కట్ చేస్తున్నాం. మాకు రోస్టర్ విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ కి కోరుకుంటున్నాం. సార్, వాళ్ళు రోస్టర్ విధానంలో తప్పులు లేవంటారు, మేము తప్పులు ఉన్నాయంటున్నాం, వాళ్ళు తప్పులు లేవంటున్నారు. మేము ఏపీఎస్సీ చైర్మన్ గారిని ఒకరిని అడుగుతున్నాం, దాంట్లో తప్పు లేవని ఒక వెబ్ నోటిఫికేషన్ ఇవ్వండి, మేము 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం. తర్వాత ఇంకో పాయింట్, వాళ్ళ రోస్టర్ క్లియర్ చేసి రేపు లేక మర్నాడు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టమన్నాడు, మేము రాసుకుంటాం. మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ గురించి అడగట్లేదండి, రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టమంటున్నాం. దట్స్ అండి ఫైనల్. జార్ఖండ్ లో వాళ్ళు 2007లో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ పాస్ అయ్యి ఉద్యోగం చేసి 2024లో ఇప్పుడు నిరుద్యోగులు అయినారు. రేపోతుంది మేము ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఇది రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు. అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం
ఫైనల్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎటువంటి రోస్టర్ విధానాలను చేంజ్ చేయకూడదు. సో రోస్టర్ విధానం క్యాన్సిల్ అవుతే, ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతే 3 నోటిఫికేషన్